ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అని, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని, తర్వాత త్రీ బియరిష్ క్యాండిల్ టెక్నిక్ అని చెప్తున్నాను. దాన్ని మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అది అలవాటు పడిపోతుంది. ఏ విధంగా 3 బియరిష్ క్యాండిల్స్తో మనం ట్రేడ్ చేయాలి, 3 బుల్లిష్ క్యాండిల్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి విషయం అర్థమైపోతుంది. కనుక మన ఛానల్ని వీక్షించండి, చూడండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ని సంపాదించుకుంటారు. చూడండి, మొట్టమొదటిగా ఈ స్టాక్ను మీరు గమనిస్తే, సో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్టాక్ని గమనించారంటే దానికి ఈ 350 దానికి మాత్రం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. సో 3 మినిట్స్ క్యాండిల్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అంటే 15 మినిట్స్ క్యాండిల్ అనుకోండి. సో అది 5 మినిట్స్లో పెట్టినప్పుడు 3 క్యాండిల్ బుల్లిష్లో ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి స్టాక్ను సెలెక్ట్ చేసుకొని దానికి హై పైన లో పైన మనము ఒక జోన్ డ్రా చేసుకుని ఎప్పుడైతే దాని 15 మినిట్స్ అంటే థర్డ్ క్యాండిల్ యొక్క హైని విత్ హెవీ క్యాండిల్తో ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో, చూడండి ఇక్కడ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది కదా, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందో ఆ బ్రేక్అవుట్ చేసినప్పుడు దాన్ని మనము సెలెక్ట్ చేసుకొని ఈ స్టాకు హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందనే విధానంలో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు దాన్ని మనము ఎంట్రీ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? చేసిన వెంటనే మరలా కూడా కిందకు వచ్చినప్పుడు ఈ ప్లేస్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? మరలి కూడా అది హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ ప్లేస్లో మనము ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఈ ప్లేస్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా హెవీ క్యాండిల్తో మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మళ్ళీ పైకి పోయింది, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్కి చేసింది అనుకోండి, అది ఇక కిందకే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఆ ఎగ్జాంపుల్ కూడా నేను నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి, అటువంటి ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను, ఓకేనా? కానీ ఇక్కడ వచ్చేటప్పుడు చిన్న చిన్న క్యాండిల్తో వచ్చింది కాబట్టి, స్లోగా వచ్చింది కాబట్టి, ఇక తర్వాత బ్రేక్అవుట్ చేసిన చిన్న క్యాండిల్ డోజీ క్యాండిల్తో మళ్ళీ ఇది స్టాప్ అయిపోయింది కాబట్టి ఇది కంటిన్యూస్గా ఈ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కూడా నెక్స్ట్ టార్గెట్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? లేక అక్కడ ఎంట్రీ ప్రైస్ 50 సో థర్డ్ క్యాండిల్ యొక్క హై దగ్గర ఎంట్రీ పెట్టుకొని ఎగ్జిట్ అనేటువంటిదని ఆ స్వింగ్ని ఈ స్వింగ్ హై దాకా మనం ఎగ్జిట్ పెట్టుకోవచ్చు, ఎంట్రీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? స్టాప్ లాస్ చూసుకుంటే మాత్రము కొద్దిగా కిందకి పెట్టుకోవచ్చు, కొద్దిగా కిందకి అంటే ఇక్కడ పెట్టుకోకూడదు. ఈ ప్లేస్లో హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు అప్పుడు స్టాప్ లాస్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఈ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. ఇది ఈ లో దాకా మనం హెవీ క్యాండిల్కి స్టాప్ లాస్ అనేదని పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? అది ఇంకో క్యాండిల్ కూడా ఇంకోది కూడా చూపిస్తాను. ఇదిగో బ్లూ జెట్ అనేటువంటి ఈ స్టాక్ అని చూస్తే 3 బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం దానికి అదిగో పైన హైకి లోకి మాత్రం మనం ఒక జోన్ కానీ డ్రా చేసామనుకోండి, జోన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసినప్పుడు ఎప్పుడైతే హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్ చేసిందనుకో, హెవీ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినప్పుడు అప్పుడు ఇది ఎంట్రీ పాయింట్కి తీసుకొని ఎగ్జిట్ పాయింట్ని తర్వాత స్వింగ్ యొక్క హై దాకా మనము ఎగ్జిట్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కిందకు వచ్చేటువంటి ఉద్దేశం సడన్గా ఇది కిందకు వచ్చేసింది అనుకోండి, హెవీ క్యాండిల్తోనే ఇది బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది అర్థం, ఓకేనా? ఇది కూడా మనం చెప్పిన విధంగానే ట్రేడ్ అయిపోయింది. తర్వాత ఈ స్టాక్ ఈరోజు వచ్చింది నెట్వర్క్ 18 మీడియా అనేటువంటి ఆ స్టాక్ను మనం చూస్తే ఇక్కడ కూడా సేమ్ అట్టాగే ఇది చూడండి. సో ఇక్కడ 3 బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, 3 బుల్లిష్ క్యాండిల్ అట్లాగే ఉన్నవి. ఇప్పుడు 3 బుల్లిష్ క్యాండిల్ యొక్క హైని ఎప్పుడైతే పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందో అప్పుడు మనం ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలా తీసుకోవచ్చు. ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి దాన్ని
దీన్ని మనము ఈ స్వింగ్ని ఇది కూడా మళ్ళీ హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీన్ని మనం ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ 3 బుల్లిష్ క్యాండిల్స్కి జోన్ డ్రా చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ యొక్క 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటిది ఇది. తర్వాత 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్ కూడా ఉంది, దానికి కూడా వీడియో చేస్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and you will be getting the updates in stock market. Please subscribe to my channel. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అన్నిటికంటే ముఖ్యంగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు వస్తుంది. మీరు మంచి ఇన్ఫర్మేటివ్గా మంచి ట్రేడర్ అవుతారు మన ఛానల్ చూస్తే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ చూడండి. ఎవరైనా ట్రేడ్ చేయాలని అనుకుంటే నాతో కలిసి ట్రేడ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి